ఓకే, ఇంకా లెట్స్ కమ్ టు ఆంధ్ర టు తెలంగాణ. అసలు పవన్ కళ్యాణ్ని తెలంగాణలోకి అడుగు పెట్టనివ్వము, నువ్వు ఎలా సభ చేసుకుంటావో చూద్దాం. అసలు ఒక వారం రోజుల నుంచి ఆయన ఉన్నారు కదా, ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు, ఆయన ఇష్యూతో మొదలైంది. దీనివల్లకి ఏదో కుళ్ళు కుట్ర ఉందన్న సంగతి అర్థమవుతోంది. అంటే పవన్ కళ్యాణ్ జనసేనకు సంబంధించిన సభ తెలంగాణలో పెడతారని చెప్పేసి అది జరగకుండా చేయడానికి ఇక్కడ పునాది రాళ్ళు వేశారు, పెట్రోల్ పోసి తగలెట్టారు, కాస్ట్ ఎక్కువైనా సరే అని చెప్పేసి నాకు ఎక్కడో అనుమానాలు కొడుతున్నాయి సుమి. అయితే విషయం ఏంటంటే ఇక్కడ ఉన్నది వచ్చేసి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అండ్ పవన్ కళ్యాణ్ ఇప్పుడు బీజేపీతో అలయన్స్లో ఉన్నాడు కాబట్టి వాళ్ళకి ఎలాగో నచ్చదు. రెండోది అన్అపాలజెటిక్ సనాతని అని చెప్పుకున్నాడు కాబట్టి ఆబ్వియస్లీ లెఫ్ట్ లిబరాండో గ్యాంగులకు అస్సలు ఇష్టం ఉండదు. కాంగ్రెస్ పార్టీలో కొంతమంది అంతో ఎంతో సేవ చేసిన వాళ్ళు, కొంచెం గొప్ప వాళ్ళు అనిపించుకున్న వాళ్ళు కూడా తెలంగాణలో అడుగుపెట్టి సచివాలయంలో నీ పవర్ చూపించాలనుకుంటే ఇక్కడ కుదరదు, ఆంధ్రాలో పుట్టి పెరిగిన వాళ్ళు ఇక్కడ రావడానికి వీల్లేదు. తెలంగాణ ఎవడబ్బు సొత్తు? ఏమన్నా రాజ్యాంగంలో తెలంగాణ సపరేట్గా ఒకసారి ఆంధ్ర నుంచి వచ్చిన వాళ్ళు కంటెస్ట్ చేయకూడదని ఉందా? మరి టీఆర్ఎస్ బీఆర్ఎస్గా మారి దేశం మొత్తటా కంటెస్ట్ చేస్తానంటే అట్టెట్టు ఒప్పుకున్నారు. అంటే మీరు వెళ్ళిపోయి దేశంలో అన్ని రాష్ట్రాలలో కంటెస్ట్ చేసుకోవచ్చా? అది ఓకేనా? మీ స్టేట్లో ఉన్నటువంటి మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్న, నాకు అన్ని రాష్ట్రాలు మనానే, మళ్ళీ మన దేశం మన రాష్ట్రం, కర్ణాటక మందే, ఆంధ్ర మందే, మహారాష్ట్ర మందే, అక్కడున్న నార్త్ ఈస్ట్ మందే, కాశ్మీర్ కూడా మనదే. సో మన తెలంగాణలో పుట్టినటువంటి ఎంఐఎం పార్టీ వెళ్ళిపోయి దేశంలో ఎక్కడైనా కంటెస్ట్ చేసుకోవచ్చా? అది సరిగాని మై డియర్ కాంగ్రెస్ నాయకులు, మరి మీ సోనియమ్మ గారు ఎక్కడ పుట్టారండి? అసలు ఈ దేశమే కాదు కదండి. మరి వాళ్ళు వచ్చేసేసి మీ పార్టీకి అధినేత్రి, అధికారి, ఆవిడే పవర్ఫుల్ పొజిషన్లో ఉండి పార్టీకి ప్రెసిడెంట్గా వ్యవహరించి పిఎం ఉన్నా సరే ఆయన ఒక డమ్మీ రబ్బర్ స్టాంప్ చేసి ఈవిడే ముందుని నడిపించి ఇప్పుడు కూడా ఆ పార్టీని ఆవిడ భుజాల మీద మోస్తున్నానని చెప్తుంది. ఒక విదేశీయురాలు దేశంలో ఎక్కడైనా కూడా ఆవిడ సంచరించవచ్చు, ఆవిడ పార్టీలు ఉండొచ్చా? పక్కన ఆంధ్రప్రదేశ్లో పుట్టి పెరిగినందుకు పవన్ కళ్యాణ్ గారు తెలంగాణలోకి రాకూడదా? ఇదట్టు కుదురుతుంది. అట్లాంటప్పుడు మరి ఇటలీలోనే పార్టీ పెట్టుకోవాలి కదా, ఆవిడ వెళ్ళేసేసి దీన్ని ఇప్పటికీ రద్దు చేసేసి అట్ట కుదరదా? అర్థమైందిలేండి. అన్నట్టు బీఎస్పీ పార్టీ మాయావతి, ఆవిడది మీ తెలంగాణ కాదు కదండి. మరి ఆవిడ పార్టీకి సంబంధించినటువంటి సభలు తెలంగాణలో పెట్టుకోవచ్చా అండి? ఓహో, పెట్టుకోవచ్చులేండి. అంటే మీ పాయింట్ ఆఫ్ వ్యూలో పెట్టుకోవచ్చండి, ఎవరైనా పెట్టుకోవచ్చండి. ఆఖరికి చంద్రబాబు నాయుడు గారు కూడా టీడీపీ సభలు ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో పెట్టుకోవచ్చండి. ఎందుకంటే ఆయన అనే ధైర్యము, ఆయనకు పర్మిషన్ ఇవ్వకుండా ఆపేసేంత ధైర్యము రేవంత్ రెడ్డి గారికి అస్సలు ఉండదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి శిష్యులు కదా, అలానే ఉంటుంది. అలాగే కోర్టుకు పర్మిషన్ పెట్టుకున్నా సరే కార్ పార్కింగ్కి స్థలం లేదని చెప్పేసి జనసేన పార్టీ యొక్క సభని క్యాన్సిల్ చేశారు. మరి మొన్న మోడీ గారు వచ్చినప్పుడు ఇంకా భయంకరమైన జనం వచ్చిండ్రు కదా, గప్పుడు ఏడికెళ్ళి వచ్చింది సారు కార్ పార్కింగ్కి ఫిల్లేసు అత్తది. మరి టీడీపీ వాళ్ళ మీటింగులు పెట్టుకున్నప్పుడు అక్కడ ఏడికెళ్ళి వచ్చింది సారు. మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అక్కడ ఉన్నది టీడీపీ వాళ్ళ అలయన్స్తోనే కదా సారు. ఓన్లీ పవన్ కళ్యాణ్కి మాత్రమే రూల్స్ ఉంటాయండి మీ దగ్గర. పవన్ కళ్యాణ్ ఎందుకంటే ఆయన హిందూ కాబట్టి, పవన్ కళ్యాణ్ బీజేపీతో టైఅప్ పెట్టుకున్నాడు కాబట్టి, మరి టీడీపీ కూడా పెట్టుకున్నారు కదా అంటే టీడీపీ మరి ఇంతకుముందు కూడా కాంగ్రెస్తో టైఅప్ పెట్టుకున్నారు కదా సార్. అంటే మీ విషయానికి వచ్చేసరికి సిగ్గు శరం లేకుండా మీరు మాత్రం టైఅప్లు పెట్టుకుంటారు. ఎక్కడైనా అప్పుడు తెలంగాణ రాష్ట్రం అనేది మీకు గుర్తురాదు సార్. 2018-19 ఆ పీరియడ్లో మీరు టీడీపీతో టైఅప్ పెట్టుకున్నారు సార్, అలయన్స్ పెట్టుకున్నారు సార్, కాంగ్రెస్ వాళ్ళు ఒక స్టేజ్ మీద కూర్చున్నారు. అప్పుడు కూడా తెలంగాణ రాష్ట్రం ఉంది సార్. మరి అది ఆంధ్రాల పార్టీ సార్. ఎందుకు సార్? నిన్న మొన్న ఎన్టీఆర్ గారి విగ్రహం పెట్టారు సార్, ఆయన కూడా ఆంధ్ర వారే సార్, అచ్చంగా ఆంధ్రవారు సార్ ఆయన. మరి ఆయన విగ్రహం పెట్టడానికి పర్మిషన్ ఇచ్చారు సార్. అంతేలేండి, ఎందుకంటే ఎన్టీఆర్ గారిని అంటే ఒక్కొక్కడికి తాట తీస్తారు కదా సార్. అది సార్, మీరు సెలెక్టివ్ తెలంగాణిజం సార్ మీది. మీరు నిజమైనటువంటి తెలంగాణవాదులు కాదు, తెలంగాణ ప్రేమికులు కాదు. ద్వంద్వ నాలికలు సార్, పాముకున్నట్టు 2 నాలికలు ఉంటాయి మీకు. ఓన్లీ పవన్ కళ్యాణ్ మీదే మీ పెత్తనాలు, మీ నోరు పారేసుకోవడాలు. ఎందుకంటే ఆయన మీలాగా దరిద్రమైన నోర్లు పారేసుకోరు కదా. ఈరోజు ఆయన ఇంట్లో హైదరాబాద్లో ప్రెస్ మీట్ పెట్టి ఇన్నాళ్ళు మాట్లాడనంత ఆవేశంగా, అంటే ఆయన ఎలక్షన్ టైంలో ఆఖరిగా అంత సీరియస్గా అంత ఫిరోషియస్గా మాట్లాడారు. కట్ చేస్తే మళ్ళీ ఆయన మినిస్టర్ అయిన తర్వాత ఈరోజు వరకు మాట్లాడలేదు, మళ్ళీ ఈరోజు మాట్లాడారు. ఆయన కడుపులో, అది కోపం కాదు, ఆయన కడుపులో దాచుకున్నటువంటి బాధ, ఉక్రోషం అటన్నిటినీ బయటికి చెప్పాడు ఈరోజు. ఆయన ఏమన్నా దానం ఇస్తే తెలంగాణ వాళ్ళు తీసుకోవచ్చంట, తెలంగాణలోకి అడుగు పెట్టకూడదంట, కంటెస్ట్ చేయకూడదంట. ఎందుకు చేయకూడదు? మొన్న మధ్య చేశారు కదా సార్, బీజేపీ అలయన్స్తో కలిసి జనసేన వాళ్ళు కంటెస్ట్ చేసుకున్నారు కదా, మరి అప్పుడు ప్రాబ్లం రాలేదే. అప్పుడు ఉన్నది టీఆర్ఎస్ అండ్ బీఆర్ఎస్ పార్టీ కదా సార్.
అవును, కేసీఆర్ గారు తెలంగాణ కోసం పోరాటం చేశారు. కానీ ఆయనకి పవన్ కళ్యాణ్ ఇక్కడ జనసేనకి సంబంధించి కంటెస్ట్ చేస్తూ ఉంటే ఆయనకు ప్రాబ్లం రాలేదు సార్. యాక్చువల్లీ కేసీఆర్ గారు కూడా పవన్ కళ్యాణ్ని సినిమాోడు, రంగులు వేసుకునేటోడు అన్నాడు కానీ సార్, ఆంధ్రోడు అని కూడా అన్నాడు సార్. కానీ మళ్ళీ కంటెస్ట్ చేసేటప్పుడు ప్రాబ్లం పెట్టలేదు సార్. జనసేన సభలు పెట్టుకుంటే కూడా మళ్ళీ ప్రాబ్లం పెట్టలేదు సార్. చట్టపరంగా రాజ్యాంగబద్ధంగా పర్మిషన్లు ఇచ్చారు సార్. అయినా ఒక పొలిటికల్ పార్టీ దేశంలో ఎక్కడైనా కంటెస్ట్ చెయ్యకూడదు, మా సచివాలయంలోకి అడుగు పెట్టకూడదు, మీ పెత్తనాలు చేయకూడదు అనడానికి మీరెవరు సార్? అది రాజ్యాంగబద్ధమే కాదు కదా, చట్టబద్ధమే కాదు కదా. మీరు మళ్ళీ ఇన్ని మాట్లాడతారు, అంబేద్కర్ పేరు వెనకేసుకొస్తారు. మరి ఆయన అవమానించినట్లు కదా సార్ మీరు. చట్టబద్ధమైన పనులు చేయొద్దని ఎట్లా చెప్తారు సార్? జనసేన పార్టీ భారతదేశంలో ఎక్కడైనా కంటెస్ట్ చేసుకోవచ్చు సార్. పార్టీని రిజిస్టర్ చేసుకున్నారు కదా ఆయన భారతదేశం కోసం. సో కాబట్టి అది తెలంగాణ అయినా, కర్ణాటక అయినా, తమిళనాడు అయినా, లేకపోతే నార్త్ ఈస్ట్లో కూడా పోయి చేసుకోవచ్చు సార్, కెపాసిటీ ఉంటే. అర్థమైందా? మీరు మాత్రం దేశం మొత్తం కంటెస్ట్ చేయొచ్చు, దేశం మొత్తం చేయొచ్చు. ఏమంటే మాది నేషనల్ పార్టీ. టీఆర్ఎస్ బీఆర్ఎస్గా నేషనల్ పార్టీగా అవతరిస్తే అది ఓకేనా సార్? అంటే మీ తెలంగాణలో భారతదేశంలో ఎక్కడైనా పోవచ్చా సార్? అమెరికా పోవచ్చు, ఆస్ట్రేలియా పోవచ్చు, యూరోప్ పోవచ్చు, అన్ని దేశాల్లో పోయేసేసి ఆ దేశంలో పిల్లల్ని కానీ వాళ్ళకు సిటిజన్షిప్లు ఇప్పించవచ్చు, ఆ దేశంలో పెళ్ళిళ్ళు చేసుకొని సిటిజన్షిప్లు తీసుకోవచ్చు, ఆ దేశాలలో ఉద్యోగాలు చేసి సిటిజన్షిప్లు తీసుకోవచ్చు. అంతేగాని పక్క రాష్ట్రంలో ఉన్న వాళ్ళు వచ్చేసేసి ఈ రాష్ట్రంలోకి రాకూడదా సార్? పాలిటిక్స్ చేయకూడదా సార్? అబ్బబ్బబ్బబ్బబ్బా, ఏమి నీతి సార్ మీది. సూపర్ సార్. అసలు కాంగ్రెస్ వాళ్ళకి వ్యతిరేకించడానికి పవన్ కళ్యాణ్ మీద ప్రాబ్లం ఏంటి? ఏమీ లేదు, కార్ పార్కింగ్ ప్రాబ్లం. దట్ ఈస్ సో కామెడీ యార్, దట్ ఈస్ సో కామెడీ. అందరికీ తెలుసు ఆ సంగతి. ఆంధ్ర తెలంగాణ ఇంకెన్నాళ్ళు సార్, ఎన్నాళ్ళు నడుపుతారు ఇది? చెప్పండి, ఎన్నాళ్ళు నడుపుతారు? అసలు ఆంధ్ర తెలంగాణ దానికోసం కాంగ్రెస్ వాళ్ళు ఎంత పని చేసిండ్రు సార్? మీరేమీ చేయలేదు. గుర్తుపెట్టుకోండి, భారతదేశంలో ఒకటే ఐడి కార్డు ఉంటుంది. ఒకవేళ మీ పాయింట్ ఆఫ్ వ్యూ ప్రకారము పక్క స్టేట్ వాళ్ళు వచ్చి మీ స్టేట్లో కంటెస్ట్ చేయకూడదంటే సోనియా గాంధీ కానీ, రాహుల్ గాంధీ కానీ, లేకపోతే ప్రియాంక గాంధీ కానీ, అర్జున్ ఖర్గే కానీ ఎవరు కూడా తెలంగాణ రాష్ట్రానికి రాకూడదు సార్. బికాస్ దే ఆర్ నాట్ లోకల్, దే ఆర్ నాట్ తెలంగాణైట్స్. మీరు గుర్తుపెట్టుకోండి. అంతే. ఇంకా నేనేం చెప్పాను. నేనేం మాట్లాడినా ఇప్పుడు బూతులు వేసుకోవడానికి లెఫ్ట్ లిబెరాండీ గ్యాంగ్ వచ్చేసేసి కామెంట్స్ పెడుతుంది. నాకేం ఫరకపడదు. నేను భారతీయురాల్ని. నేను ఏ స్టేట్లో అయినా ఉంటాను. నేను కర్ణాటకలో పుట్టా, మహారాష్ట్రలో పెరిగా, ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్నా, మళ్ళీ కర్ణాటక వచ్చా, మళ్ళీ నేను ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడే హైదరాబాద్కు వచ్చా, నేను హైదరాబాద్లో ఉన్నప్పుడే ఇది తెలంగాణ అయ్యింది. నా ఫ్రెండ్స్ చాలామంది తెలంగాణ పోరాటంలో పార్టిసిపేట్ చేసి రబ్బర్ బుల్లెట్లు, వాటర్ ఫోర్స్ ఎఫెక్ట్లు అన్నీ తిని జైలుకు కూడా పోయిండ్రు. మంచి కోసం, అభివృద్ధి కోసం, నియామకాల కోసం, డెవలప్మెంట్ కోసం తెలంగాణ తెచ్చుకున్నారు. కానీ ఆడోళ్ళు ఈడ రాకూడదు, ఈడోళ్ళు ఆడ రాకూడదు. తెలంగాణ వచ్చే వరకేమో మనం రాష్ట్రాల పరంగా, ప్రాంతాల పరంగా విడిపోయాం, కానీ అభివృద్ధి చేసుకుందాము, మనుషుల పరంగా విడిపోలేదు. మరి ఎందుకు సార్ ఇప్పుడు మనుషుల పరంగా? పవన్ కళ్యాణ్ ఈజ్ అనపాలజెటిక్ సనాతన్ కదా. కొంతమంది కామెంట్లు చేస్తున్నారు, సార్ పవన్ కళ్యాణ్ బాప్టిజం తీసుకున్నానని చెప్పాడు కదా, మరి ఇప్పుడు హిందూ అంటాడేంటి? ప్రభు శ్రీకృష్ణ, ఇప్పుడు పవన్ కళ్యాణ్కి బాప్టిజం ఇచ్చారు అనుకోండి, ఆయన మళ్ళీ నెక్స్ట్ డే గుడికి వెళ్ళాడు అనుకోండి, బాప్టిజం పోయినట్టే, ఇక ఉండదు అది. పైగా ఆయన అంతటా ఆయన అనపాలజెటిక్ సనాతన్ అని చెప్పుకున్నాడు. సో దెర్ ఈజ్ నో బాప్టిజం, దెర్ ఈజ్ నో క్రిస్టియానిటీ. ఆయన లేయర్ కూడా ఆయన మీద ఉండదు. ఓకేనా? ఆయన ఎప్పుడు ఏ మతాన్ని కించపరచలేదు, అందరినీ గౌరవిస్తాడు. ఏ ప్రాంతాలని కూడా ఆయన తక్కువ చేయలేదు. తెలంగాణను ఆయన ఎప్పుడూ తక్కువ చేయలేదు. గుర్తుపెట్టుకోండి. ఆయన సహాయాలు పొంది ఆయననే నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారు అంటే నిజంగా తెలంగాణ వాదులు, నిజంగా తెలంగాణ ప్రేమికులు సిగ్గుపడుతున్నారు ఇలాంటి నీచ రాజకీయ నాయకుల్ని, వాళ్ళ ఫాలోవర్స్ని చూసి. మరి మీరేమంటారో కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నాకు కూడా చాలా సంతోషంగా ఉంటుంది. అండ్ మీరు ఒక చిన్న లైక్ కొట్టి ఇప్పటిదాకా చూసి ఉంటే మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నా, ఒక చిన్న లైక్ కొట్టేసి కొత్తగా వస్తే కనుక సబ్స్క్రైబ్ కూడా చేసేయండి. అప్పుడే మన వీడియో చాలా మందికి రీచ్ అవుతుంది. మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుసుకుంటాను. అంతవరకు నమస్తే, జై హింద్.